ఏమిటమ్మా? విడదీసి చెప్పవా? చెప్పమంటావమ్మా? ఏం చెప్పేదిలమ్మా, నువ్వు నా కన్న కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అసలు మన ఇంట్లో మనకు సిగ్గుందా? అవునమ్మా. ఎందుకుంటది? అంటే మన ఇంట్లో మనకు సిగ్గు లేక పరాయాళ్ళ ఇంట్లో ఉంటుందంటే నీకు నా దగ్గర సిగ్గు ఎందుకే అమ్మవే? కన్న కూతురు కాబట్టి చెప్పుకోలే. ఏ సిగ్గుపడలే అవసరం లేదా కానీ చెప్పు. ఏం చెప్పేది? నాగేశ్వరరావు గారు చూడగా అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. త్రియర్ ఏం చెప్పింది అయినా, త్రియర్ ఏం చెప్పింది అయినా. నీ వైపు చూసేది నీ అందం గురించి. నువ్వు అందంగా ఉన్నావు కదా, అందుకే చూస్తున్నాను. ఇంకేమో అందంగా ఉంటాను. బ్యాటరీ మొత్తం అయిపోయి ఎప్పుడు చల్లారిపోయి ఉంటే అమ్మా చాలమ్మా, ఆపమ్మా. అమ్మా అమ్మ ఏమైంది? నీ ఎంగిలి ఎవరు తింటారే? ఏమై ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళు. పదవి కోసం పాపులైన పైన సీట్లు దొరికేవి కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నాం? ఎవరెవరు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రహులు, కోటీశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓడలు, గేదెలు, డ్రైవర్. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు ఉందా కానీ నాకు అది ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించానమ్మా. అలాగమ్మా, అయితే ఈ విధంగా చూస్తే నువ్వు చాలా వరకు సంపాదించావన్నమాట. అయితే నేను ఒక మాట అడుగుతానే, మరి నేను పెద్దదారణ సరికి మన ఇంటి పూచిక పుల్లైన లేదు కదా, అవునా కదా? అవును. మరి నేను అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంటున్నావు, ఏం చేసావు గడిచినదంతా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటో? ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడమ్మా. ఎవరే వాడు? వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోడిసిని పరిచయం చేశాడే. అమ్మా వాడు గంట గంటకు మోసపోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ఒక్క రూపాయి నా జాలి ఇచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి ఇస్తాడేమో అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి చరిస్తే అప్పుడు తెలిసిందే వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుట్టలేసుకొని ఊపిరాడు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని. అయిగానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయదు. అప్పుడే నేర్పించావా? వాడెందుకు తాగాడే? వాడే శ్రీహరి. నువ్వు ముట్టుకుంటే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతానని ముందుకేసి కూర్చునేవాడు. త్రాగావా? తప్పేదే ఉందమ్మా. త్రాగావాడే? వాడి కోసం ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. ఆ తర్వాత వాటల దాగపోయిందమ్మా. ఆ తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాగపోయింది. సీసాలు కష్టపోయి పేపర్ దాగొచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకునే ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనం అంతా సారా చిత్రకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత, మన ఆస్తి మొత్తం హారతి కరిపురంలాగా హరించుకొనిపోయింది. అమ్మా చూడవి, వయసులో ఎంత గడిచినను వార్తకి వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డ ఉండరాదని మన గురువులకు అదేదో శాపడదు కదా. ఎవరు చెప్పారు నీకు? పక్కించి కామాటి చెప్పిందా, ఎదురుంటి మీనా చెప్పిందా, లేక రంగనాయి చెప్పింది? ఎవరో ఒకరు చెప్తారు, చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వారం లేకుండా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. అయినా శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఎందుచేత? పూర్వపు బిడ్డలు వయసు మళ్ళీ అలాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు ఉండారమ్మా. అబ్బాసు కటింగులట. ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా. పడిపోయాను. నా కాలం అలాగే నీ కాలం అయిపోయింది అనమాట. నీ కాలం ఏమిట్లమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులు ఆగిపోతాయి. సరేగానమ్మా. ఇంతకు అబ్బాయి ఏడమ్మా? అబ్బాయి ఎవరే? అదేనమ్మా అల్లుడు అబ్బాయి. అల్లుడు అంటే ఎవరే? అదేనే బాస్. అల్లుడు గారా? ఏం మెలికలు తిరిగిపోతున్నాయో పేరు చెప్పండి. మరి ఎవరినో అప్పడినారట, వారి పూట తప్పక పైకి వచ్చిందని వాగ్దానం చేస్తున్నారట, అందులోకి వెళ్ళారమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడే. తేవాల్సిన చోటలో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటలో పట్ల పక్కనే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మ వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టలు. ఆ సైకిల్ అన్ని బాకిలలో తలా ఎత్తకెళ్ళంగా
దాని తాలూకు ఒకటి మిగిలిందమ్మా. ఏమిటది? అదేనమ్మా పాత పంపెందుకే? ఎందుకంటే నువ్వు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్ర ఎదురే ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు పాటలు చెప్పి ఆ పూటకు వాడు పబ్బం కొట్టు చేసిన పన్నాగం. నువ్వేమైనా పండుగలు ఇచ్చి ఒళ్ళప్ప చెబుతావు. వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినముల వృత్తో సువాసం ఏమిటే పదాలించి సాగనంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతోడు చెప్పు. క్షణంలో శనగలు మాన్యాలు పట్టు చెప్పితే నా పేరు శ్రీహరే కాదు. నేను రేపు నేనే చెప్తాను, ఊరుకోమా. ఏమని చెప్తావమ్మా? ఏమని చెప్పాలి? ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, అలా చెప్పాలా? చెప్పమ్మా. చెప్పవలసిందేనా? తప్పదమ్మా. ఏమండి భవానీ శంకరం గారు, మా అమ్మతో ఏగలేకపోతున్నాను. డబ్బులుంటే మీ ఇంటికి వెళ్ళండి, డబ్బులు లేకపోతే మా ఇంటికి రండి. డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తే మొత్తం డబ్బు కోసమేనమ్మా. సరేలే, ఏదో ఒక విధంగా చెప్తాలేమా. చెప్పమ్మా. సిగ్గేస్తుందమ్మా. డబ్బు కూడా మనకు సిగ్గేందుకే? మనం చేసే పనే అదే, మా ముఖ్యం అది. మనకి డబ్బు ముఖ్యం. ఎందుకు ఆయన చూడగానే నీ మనసు జివ్వు అంటదనే సంగతి నాకు కూడా తెలియలేదు. ఆ సంగతి నాకు తెలియదు. ఏమండి డబ్బులుంటే మా ఇంటికి రండి, డబ్బులు లేకపోతే మీ ఇంటికి పోండి అని నేను చెప్పానని చెబుతాను. అంతేనమ్మా. ఏమ్మా అంతేనమ్మా? అది నేను చెప్పానని చెబుతాను. చెప్తానమ్మా. అవును, వాడు సామాన్యుడు కాదే, పెత్తనాడు అంటే వాడే. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మంది పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. సరేలేమ్మా, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటా కానీ నువ్వు వాడుకొని పాడుకోవే. చెప్పవలసిన మాటే మరిచితిని. ఏమిటి? అదేనమ్మా, మా ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు. పోయారా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు. ఓహో, ఈయన పోయారా? ఆయన పోలా ఆయన ఈయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేదే ఉంది. ఎవరే పోయింది? సుబ్బారావు గారు అంటే కదే, వాళ్ళిద్దరు ఎవరు పోలేదు.